వెల్కమ్ టు రాజనీతి. చిలకలూరుపేట నియోజకవర్గంలో విడదల రజని చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఈ స్టోన్ క్రషర్స్ యాజమాన్యం దగ్గర డబ్బులు తీసుకున్న విషయంలో ఏసీబీ కేసు నమోదు చేసింది. దీని మీద ఆవిడ రచ్చ చేస్తున్నారు. నన్ను రెడ్ బుక్లో టార్గెట్ చేశారు, లావు కృష్ణదేవరాయలు ఉన్నారు దీని వెనక, నా మీద కేసులు పెట్టిస్తున్నాడు, నా మీద ప్రతీకారం తీర్చుకుంటున్నాడని ప్రెస్ మీట్ పెట్టారు. లావు కృష్ణదేవరాయలు ఇప్పుడు నరసరావుపేట ఎంపీగా ఉన్నారు, తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆయన గతంలో వైసీపీ ఎంపీగా నరసరావుపేటలో పనిచేశారు. ఈ చిలకలూరుపేట కూడా నరసరావుపేట కాన్స్టిట్యున్సీలో నరసరావుపేట లోక్సభ పరిధిలోకి వస్తుంది. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఈవిడ కాల్ డేటా తీయించాడని ఆరోపణ చేసింది. అలాగే ఈ కేసు పెట్టిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, ఈ ఫిర్యాదుదారులను ఎప్పుడూ చూడలేదు, వాళ్ళు లావు కృష్ణదేవరాయల బంధువులని ఒక నిరాధార ఆరోపణ చేసింది. ఈవిడ ఫిర్యాదుదారులను ఎప్పుడు చూడలేదు, వాళ్ళు ఎవరో తెలియదని చెప్పిందండి. కానీ ఇదే కేసులో రెండో నిందితుడిగా ఉన్న జాషువా, ఐపీఎస్ అధికారి జాషువా ఒక లేఖ విడుదల చేశారు. ఆ లేఖలో ఆయన ఏం మెన్షన్ చేశారంటే, చిలకలూరుపేట నియోజకవర్గంలో పలానా స్టోన్ క్రషింగ్ వాళ్ళు అక్రమాలకు పాల్పడుతున్నారు, నిబంధనలకు విరుద్ధంగా క్రషింగ్ చేస్తున్నారు, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి ఈవిడ స్వయంగా వచ్చి ఫిర్యాదు చేసింది నాకు అని ఆయన ఒక లేఖ విడుదల చేశారు. అసలు ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదన్నట్టుగా ఆయన లేఖ విడుదల చేశారు. ఈ విడదల రజనీ వచ్చేసి మాకు కంప్లైంట్ చేసింది. ఆవిడకున్నో వాళ్ళకి లోకల్గా గొడవలు ఉన్నాయి, రాజకీయ గొడవలు ఉన్నాయి. వీళ్ళు తెలుగుదేశంలో ఉంటారు, ఆవిడ వైసీపీలో ఉంది. వీళ్ళు కోడెల శివప్రసాద్ గారి విగ్రహం పెట్టాలనుకుంటే విడదల రజనీ అడ్డుకుంది. ఇవన్నీ కూడా లేఖలో మెన్షన్ చేశాడు జాషువా. అంటే ఇక్కడ విడదల రజనీ ఫిర్యాదుదారులు ఎవరో తెలియదు అని చెప్పడం అనేది పూర్తిగా అబద్ధం అని తేలిపోయింది. ఇక కృష్ణదేవరాయల గారి మీద పడిపోయింది ఆరోపణలతో. దానికి ఆయన కూడా కౌంటర్ ఇచ్చారు. ఇవాళ ప్రెస్ మీట్ పెట్టారు. కాల్ డేటా గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త అన్నారు, భూముల గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త అన్నారు. యాక్చువల్గా కాల్ డేటా గురించి చెప్పాలంటే ఆయన కాల్ డేటా మీదే వైసీపీ వాళ్ళు నిఘా పెట్టారు, ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరితో టచ్లో ఉన్నారని. అలాగే తన మీద తప్పుడు ఆరోపణలు చేస్తే రజనీ భాగవతాలన్నీ బయటకు తీస్తాయని హెచ్చరించారు. ఈ కేసు విషయంలో కూడా, ఈ స్టోన్ క్రషర్ వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేసిన కేసు విషయంలో కూడా కేసు పెడుతున్నారని తెలియటంతోనే రజనీ తన దగ్గరికి మనుషులను పంపించింది. ఏదో ఒక రకంగా కేసు లేకుండా చూడమని వాళ్ళ ద్వారా కబురు పెట్టిందని చెప్పారు. అయిపోయింది అంతటితో. అంటే పైకేమో నాకేం సంబంధం లేదని ప్రెస్ మీట్లు పెట్టిద్ది, ఇంకోవైపు ఏమో కేసు విషయంలో ఏదో ఒకటి మాట్లాడమని ఆయన కబురు పెట్టిద్ది, మళ్ళీ ఇప్పుడేమో ఆయనే చేయించాడని ఆరోపణలు చేసిద్ది. ఇది ఒక్కటే కాదు, ఈవిడ అక్రమాలు చాలా ఉన్నాయి నియోజకవర్గంలో. పసిమరులో రైతుల దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసిందన్న ఆరోపణలు అది పెద్ద రచ్చయి తర్వాత కొంతమందికి కొంత అమౌంట్లు వెనక్కి ఇచ్చారన్న ప్రచారం కూడా ఉంది. అదే కాదు, చాలా విషయాల్లో వసూళ్ల పర్వానికి తెరలేపింది, చాలామంది దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఇవన్నీ కూడా చాకరీ పెట్టారు కృష్ణదేవరాయలు. ఆవిడ కృష్ణదేవరాయల మీద ఆరోపణలు చేస్తుంది కానీ ఈ కేసు విషయంలో ఇరికించాడు, నన్ను ఇబ్బంది పెడుతున్నాడని. వాస్తవం చెప్పాలంటే ఈ సైబరాబాద్ మొక్కని పట్టించుకునే తీరిక కృష్ణదేవరాయల గారికి లేదు. ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఢిల్లీలో చాలా బిజీగా ఉంటున్నారు. ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ రావాల్సిన ప్రాజెక్టుల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ కేంద్ర మంత్రులను కలవటం, నియోజకవర్గ అభివృద్ధి విషయాలు మాట్లాడటం, అలాగే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, వీటన్నిటి విషయాల్లో ఆయన బిజీగా ఉన్నారు. కృష్ణదేవరాయలు చాలా జెంటిల్గా రాజకీయాలు చేస్తాడు, జెంటిల్మెన్ కూడా. వైసీపీలో ఉన్నప్పుడు కూడా ఆయన ఎప్పుడూ పరిధి దాటి వ్యవహరించాల, మిగతా వాళ్ళలాగా అచ్చోసిన ఆంబోతుల్లాగా నోరేసుకొని ఎవరి మీద పడిపోలేదు. అలాగే చట్ట వ్యతిరేక పనులకు కూడా పాల్పడలేదు. అది కూడా ఒక అసంతృప్తి జగన్మోహన్ రెడ్డికి. ఇతను తిట్టడేంటి, చంద్రబాబు నాయుడిని తిట్టడు, తెలుగుదేశం పార్టీని తిట్టడేంటి అనే అసంతృప్తి కూడా ఉండేది. చిల్లర రాజకీయాలు చేయలే, అంటే రైట్ పర్సన్ ఇన్ ద రాంగ్ పార్టీ అనుకునేవాళ్ళు ఇతన్ని. ఇన్ఫ్యాక్ట్ అనేకసార్లు ఇతనే ఇబ్బంది పడ్డాడు ఆ పార్టీలో. అతను నరసరావుపేట నియోజకవర్గ పరిధిలోనే ఈ చిలకలూరుపేట కూడా ఉంది. చిలకలూరుపేట నియోజకవర్గంలో చాలాసార్లు ఆయన్ని అవమానించారు. సజ్జల రామకృష్ణారెడ్డి అండతో ఈ విడదల రజనీ ఆయన నియోజకవర్గంలోకి రాకుండా అడ్డుకోవటం, పలుసార్లు తన అనుచరులతో అడ్డుకోవటం, ఆయన వెనక్కి తిరిగి వెళ్ళటం జరిగింది. అలాగే ఆ నియోజకవర్గంలో లావు కృష్ణదేవరాయలకు పనిచేసిన వాళ్ళ మీద కేసులు పెట్టించింది. శిలాఫలకాల మీద ఆయన పేరు లేకుండా చేసింది. ఒకటేంటి, చాలా రకాలుగా ఇబ్బంది పెట్టారు. ఈ విషయాలన్నీ ఆయన అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళినా కూడా అధిష్టానం కూడా పట్టించుకోలే. ఎందుకంటే సజ్జల అండదండలు ఉన్నాయి కాబట్టి ఈవిడికే సపోర్ట్ చేశారు. పైగా కృష్ణదేవరాయలు ఇష్టం వచ్చినట్టు తెలుగుదేశం నాయకుడిని దూషించలేదు కదా, కృష్ణదేవరాయలు సామాజిక వర్గం వేరు కదా, ఇట్లా ఆలోచించి అతని సైడ్ తీసుకోలే. అతను తప్పేమీ లేకపోయినా అతను సమర్థించాల, విడదల రజనీని సమర్థించారు. అసలు ఒక రూల్ పెట్టాడు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన కొత్తలో, ఎవరైనా సరే ఎంపీలు కేంద్ర మంత్రులను కలవాలంటే, నియోజకవర్గ సమస్యల గురించి కానీ రాష్ట్ర సమస్యల గురించి కానీ కేంద్ర మంత్రులను కలవాలంటే
విజయసాయిరెడ్డి నాయకత్వంలోనే కలవాలి, విజయసాయిరెడ్డికి తెలియకుండా వెళ్ళి కలవద్దని ఒక రూల్ పెట్టేశాడు ఆయన. అంటే జగన్మోహన్ రెడ్డికి రకరకాల భయాలు ఉంటాయి. సో ఆ టైంలో ఒకసారి గుంటూరు జిల్లా సమస్యల మీద ఒక కేంద్ర మంత్రిని కలిశారు కృష్ణదేవరాయలు, ఏదో మెమరాండం లాంటిది ఇచ్చారు. అది తెలిసి జగన్మోహన్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలం అయ్యాడు. విజయసాయిరెడ్డి అయితే చాలా దారుణంగా మాట్లాడాడు, కులం పేరుతో దూషించాడని కూడా చెప్తారు. ఇలాంటివి చాలా జరిగినాయి. ఆయన మీద నిఘా కూడా పెట్టారు. దీంతో ఈ పార్టీ మనకు సెట్ కాదనుకొని ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు. అక్కడ చేరిన తర్వాత కూడా మళ్ళీ వెనక్కి రమ్మని ఆయన మీద ఒత్తిడి పెట్టడం, ఆయన విద్యా సంస్థలను బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయటం, అలాగే తప్పుడు ప్రచారం వస్తున్నాడు మళ్ళీ వెనక్కని ప్రచారం చేయటం మీడియాలో, ఇవన్నీ ఆయన ఖండించడం అన్నీ జరిగినాయి. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ఆయనకు సరైన ప్రాతినిధ్యం, సరైన గౌరవం దక్కుతున్నాయి. వైసీపీలో ఉన్నట్టు రిస్ట్రిక్షన్స్ లేవు. అక్కడ స్వేచ్ఛగా కేంద్ర మంత్రులను కలుస్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రాజెక్టుల గురించి ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. సో ఆయన ఢిల్లీలో బాగా బిజీగా ఉన్నారు. రజనీ లాంటి కలుపు మొక్కలను పట్టించుకునే తీరికైతే ఆయనకు లేదు. తీరుకున్నా కూడా అతని రివెంజ్ తీర్చుకునే మనస్తత్వం అయితే కాదు. రజనీయే కాదు, మిగతా వాళ్ళంతా వైసీపీలో ప్రముఖులుగా ఉన్నవాళ్ళు చాలామంది అధికారం ఉండగా అడ్డగోలు పనులు చేశారు, ఇరుక్కుపోయారు అడ్డంగా. ఇప్పుడు కేసులు పెడతంటే, ఆధారాలతో సహా కేసులు పెడతంటే లబోదిబో అంటున్నారు. పైగా ఎదుటి వాళ్ళ మీద ఎదురుదాడి చేస్తున్నారు. Like, share and subscribe to Rajaniti channel.